రాజకీయాల్లో మీరు మొదటి నుంచి కూడా అసెంబ్లీలో పదే పదే కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరంలో మొత్తం అవినీతి అని కూడా మీరు ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం కేసీఆర్ కుటుంబం అంతా కూడా అవినీతి చేసిందని ఇప్పటికీ విచారణ కూడా పూర్తి అయింది. మొత్తం కూడా ఏం జరగబోతుందంటారు కాళేశ్వరం? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడము దురదృష్టకరం. అది అక్కడ గోదావరి నది మీద కట్టాల్సింది డ్యామ్, కానీ కేసీఆర్ కట్టింది బ్యారేజ్. అంత ఇన్ఫ్లో ఉన్న దగ్గర, అంత ఫోర్సిబుల్ వాటర్ ఉన్న దగ్గర అది బ్యారేజ్ నిర్మాణమే తప్పు కట్టిండ్రు. ప్లస్ డిజైన్ ఫాల్ట్ కూడా ఉంది. రెండోది, తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ పార్టీ కట్టాలని నిర్ణయం చేసుకున్న తర్వాత తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు కాలువ దువ్విన తర్వాత కేవలం కాంట్రాక్టర్ల కోసం ప్రాణహిత చేవల్లో కంప్లీట్ చేస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పేసి తుమ్మిడిహట్టి నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడ కట్టిండ్రు. ఈరోజు ఏమైంది? మేడిగడ్డ కూలిపోయింది. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అప్పుల పాలు నెట్టేసింది. ఇటు ప్రాజెక్టు మునిగిపోయింది, కూలిపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది. అది ఎవరు కట్టాలి? ఇప్పుడు తెలంగాణ ప్రజలు కట్టాలి. అందుకనే పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ని, రిపోర్ట్ని స్టడీ చేసి ఎవరైతే దీంట్లో అవినీతి పరులు ఉన్నారో అశ్రద్ధతోటి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల సొమ్ము పోయింది, అందుకని ఇన్ని కోట్ల రూపాయలు పోయినందుకు వాళ్ళ మేము కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా మరొకటి గొర్రెల స్కామ్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా చాలా వరకు చూద్దాం పంపకాలు, మొత్తం గొర్రెల స్కామ్లో 1000 కోట్ల స్కామ్ జరిగిందని కూడా ఇప్పటికే ఈడీ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. 100% అది ఓన్లీ గొర్రెలు అనేది ఇస్తారు, మళ్ళీ తీసుకొస్తారు. సేమ్ సైక్లిక్ ప్రాసెస్ గొర్రెలు. అది అందరూ తెలుసు, పేపర్ మీదనే రొటేట్ అవుతుంటాయి. అది మొత్తం అందుకనే గొర్రెల స్కామ్ తీయాలి, ఫోన్ ట్యాపింగ్ తీయాలి, లిక్కర్ స్కామ్ తీయాలి, శాండ్ స్కామ్ తీయాలి, భూములు ఎట్లా ఆక్రమించుకుని తీయాలి, ప్రాజెక్టుల మీద దోపిడీ తీయాలి. ఇవన్నీ రాబోయే రోజుల్లో బయటికి తేవాలి. ఈ ప్రభుత్వం తప్పకుండా ఎవరైతే గత 10 సంవత్సరాల కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నారో, ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దు. వదిలిపెడితే మాత్రం మనం అసమర్థులం అన్నట్లు లెక్క. ఇప్పుడు 20 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలే. చాలా దురదృష్టకరం. ఈ పార్టీకే నేను చెప్తున్నా రమేష్, ఈ పార్టీకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి బయటికి తీస్తాము, దోషులను శిక్షిస్తామని చెప్పినాం. ప్రజలందరూ ఎదురు చూస్తారు, ఇంకా ఆలస్యం చేయొద్దని చెప్తాను నేను. రైట్, చూడొచ్చు మొత్తం మీద బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం విచారణ కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరంలో కానీ అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి గొర్రెల స్కామ్లో కానీ వరుసగా జరుగుతున్నటువంటి స్కామ్లన్నీ కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.